అమ్మ చెల్లి అక్క వాళ్ళు కూడా రారు, తెల్లమే వస్తుంది కాబట్టి గివ్ రెస్పెక్ట్ టు ద వైఫ్. ఇంకొకటి మెయిన్ ఏంటంటే అందరిని వదులుకుని మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఎంతో కొంత ప్రేమగా చూసుకోవాలి. టేక్ 3 స్పూన్స్ చిటికెడు ఉప్పు, టేబుల్ స్పూన్స్, చిటికెడు కారం వేయకుండా ముందు ఆయిల్ వేయాలి. క్యారెట్ ఫ్రై లేకపోతే ఉల్లిపాయ ఒక కూర. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతీష డైరీస్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే వీఆర్ డూయింగ్ ఏ కుకింగ్ ఛాలెంజ్ విత్ మై హస్బెండ్. చాలా సార్లు అడిగాను నేను యాక్చువల్లీ దట్ కుక్ సంథింగ్ ఫర్ మీ, బట్ ఎప్పుడు కుదరలేదు. హీ హెల్ప్ మీ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఎప్పుడు కిచెన్ లోకి అయితే హెల్ప్ చేయలేదు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ దట్ హీ గోయింగ్ టు కుక్ ఫర్ టుడే. నేను ఫిష్ కుక్ చేస్తున్నా అండ్ హీ బి కుకింగ్ చికెన్. సో ఎవరిది బాగా వస్తుంది అనేది వాళ్ళ ఛాలెంజ్. రెడీ? ఎస్, ఆ ఊరికి మనం రాజైనా వంటగదిలో పట్టాల్సిందే ఇది. చలో, ఇది మన 1 kg చికెన్ విత్ అన్ని కారం ఉప్పు. ఇది మా ఆవిడ చేసే ఫిష్ కొరమేలు కదా చేప పేరు. ఓకే, ఉల్లిపాయ మిక్స్ అండ్ ఆల్సో టమాటా మిక్స్ అండ్ ఆయిల్ మిక్స్ అంటే అదే మిక్చర్. ఇయే వద్దంది. సో అవి వండే బాండీస్ అండ్ ఆల్ దట్ ఇంగ్రీడియంట్స్ అవి లేకపోతే పని అవదు. ఈ కెమెరా వాడు ప్రవీణ్ లేకపోయినా పని అవదు. అది ఎందుకు అంతసేపు చెప్తావు. ఈ స్టవ్ గురించి చెప్పాలంటే మా ఆవిడకి ఇష్టమైన స్టవ్, చాలా కోరిక ఉన్నది. సో దీని మీద ఇప్పుడు మేము వండబోతున్నాం. దీని మీద మేము వండబోతున్నాం. థ్యాంక్ యూ. సూపర్. ఫస్ట్ అలా స్టవ్ ఆన్ చేయాలి. అంటే డైరెక్ట్ గా ఆన్ చేస్తే టేస్ట్ బాగా రాదు. 2-3 సార్లు రాకుండా లాస్ట్ టైం వస్తే బాగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఆన్ చేస్తున్నారు? దిస్ ఇస్ మై ఫిష్. మిస్టర్ ఆఫ్ మిస్సెస్ రవితేజ. మరి నువ్వెందుకు పెనం పెడతావు? నాకు హెల్ప్ చేస్తారు, చేయకూడదా? నువ్వు చేయకూడదు. 3 పెనం అంటే సగం భాగం. ఏం కావాలా? నీ పెట్టుకో. ఫిష్ వేసేయ్ ఫస్ట్ స్టార్టింగ్. ఫస్ట్ ఏరు నీతో పెట్టుకో. స్టవ్ ఆన్ చేసి 4 స్పూన్స్ ఆయిల్ వేయాలంట. నేను రెసిపీ ఏం చెప్పట్లేదు, జస్ట్ నాకు వచ్చింది నేను వేస్తాను. అప్పుడు వీడియో బోర్డు పడుతుంది. నాకు చెప్పు పోనీ నేర్చుకుంటాను. సో వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ యు ఆర్ యూజింగ్ అన్నమాట? వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ యు ఆర్ యూజింగ్? సో ఫస్ట్ ఆయిల్, ఓకే, ఫ్యూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అంటే ఇష్టం, మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి. అసలు వేసుకోండి. ఇది యాక్చువల్ గా ప్రతి సైడ్ మా ఇంట్లో పనిచేసే మేడు ఇద్దరు ఆయిల్ ఎక్కువ వేస్తారు. ఎందుకంటే టేస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేది కాబట్టి. నేను అలా చేయను రే. అప్పుడు వంట బాగోదు, వేయాలి. స్టవ్ ఆన్ చేయదు. ఇయే కాదు, పెనం ఆపోయి మీద పెట్టి ఈ పైలు ఎట్లా అన్ని స్టవ్ సిమ్ లో పెట్టబోయి కట్ చేస్తాను. అందుకే ఎప్పుడు అలవాటు లేని పని చేయొద్దంటారు. అందుకే ఎప్పుడు చేస్తే కిక్ ఉండదు, అప్పుడప్పుడే చేయాలి. ఏం చేయాలి? వంట. టేక్ 3 స్పూన్స్ చిటికెడు ఉప్పు, టేబుల్ స్పూన్స్, చిటికెడు కారం వేయకుండా ముందు ఆయిల్ వేయాలి. దేర్ ఇస్ నో కరివేపాకు. వదిన దాంట్లో అంత వండేసిన తర్వాత ఉప్పు వేసేస్తాను. ఇప్పుడు వేసేయి, ఫస్ట్ వదిలేదు వేసేయి. స్టార్టింగ్ ఆయిల్ ఎవడో ఉప్పు వేయడు, రాజశేఖర్ ఎవడో తెలిసిపోతుంది. ఓకే నెక్స్ట్. వీడియో మర్చిపోయింది, ఆయిల్ వేసాకే చేయాలి. ఆయిల్ వేసాక నాకు తెలిసి డైరెక్ట్ చికెన్ వేసేయాలి. కాదు, బిర్యానీలో కదా వేస్తారు, కర్రీస్ లో కూడా వేస్తారు. టేస్ట్ కొంచెం మంట తక్కువ పెట్టాలా, పెరుగుతుంది తగ్గట్లా. ఓకే ఫైన్ ఫైన్. ఫస్ట్ స్టవ్ వెలిగించడం నేర్చుకోవాలి, అప్పుడు వంట చేయాలి. ఏంటది? కాదు అని అని వేసినప్పుడు చెప్పాలి ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నావు.
అది కూడా తెలియదు. లవంగాలు నువ్వు సీరియస్ చెప్పలా చేసేస్తా. లవంగాలు ఏం పేలుతున్నాయండి? ఇంకేమున్నాయిరా? మర్చిపోయాను ఏదో ఏముంది. యాలకులు ఎవరేమన్నా ధనియాలు ఇవన్నీ వేసాయి. You ask your mom. నో నో నో. మా మామ ముందు కారం వేసి 5 స్పూన్ కారం వేసి అంటది ముందు. రూపాయలు వేయాలి. ఎన్ని టేబుల్ స్పూన్స్? ఎన్నో కొంత తోసేయడమే. ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంతా బాగుంటుంది అని చెప్పారు ఎవరు? ఎవరో. సౌండ్ బాగుంటుందిరా వంట ఎలా వచ్చినా కూడా. ఏది కావాలంటే ఆనియన్ వేయాలి. సగం నేనే హింట్స్ ఇస్తున్నా. ఎలా తర్వాత చెప్పుకోవడం నా వల్ల బాగా వచ్చింది అందుకే ఎలా చేస్తుంది. వదిన ఉల్లిపాయలు బాగా ఎగుతున్నాయి తెలుసా? నా ఇంకా బాగా ఎగుతుంది. ఏంటి రేపు మధ్యలో ఏంటి ఏముంటది ఉల్లిపాయ ఉంటుంది. వాట్ ఆర్ యూ డూయింగ్? వీడియో ఏది ఎప్పుడు వేయాలో తెలియనోడికి ఫస్ట్ అయిపోడు. తప్పేం కాదు. చీటింగ్ తప్పేం కాదు. ఉల్లిపాయ వేయాలో ఆయిల్ వేయాలో తెలియాలి కదా ఫస్ట్. ఏదో న్యాచురాలిటీ మిస్ అవుతుంది. ఇంకేదో చెప్పాలా ఇంకా. మరి వదినకి ఎలా వచ్చు? వదినకి ఫస్ట్ చిన్నప్పటి నుంచి వండేసిందా? ఇప్పుడు చూడకుండానే కదా చేస్తుంది. ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మ చాలా నేర్పించింది. మా అమ్మ ఏంటంటే మా ఊరికి రాజులా పెంచింది నన్ను, వంటగదిలోకి రాకూడదు అని. పెళ్ళయ్యాక తప్పదు కదా ఏ మొగోడి కల్లా. 2 years తర్వాత గరిట పట్టుకున్నాడు ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ 2 years. మా డాడీ చెప్పేవాడు వాళ్ళ ఊరికి రాజే అంట మా డాడీ. కానీ తర్వాత పెళ్ళైన తర్వాతే వంటగది అల్లి తప్పదని చెప్పాడు. అందరు రాజులేమో మేము రానిలే తప్పదు. గ్యారంటీ పోతుంది మందే. మాడిపోతుంది ఆల్రెడీ. మంట తగ్గించు మంట తగ్గించు. నా గరిటేది మాడిపోతుంది. అరే ఎవరు పెట్టారు హైలో? లేదు కాదురే హైలో పెట్టేసా సైలెంట్ గా. మాడిపోయి డిస్టిరా డిస్టి. రే మొత్తం మాడిపోయింది. నేను సిమ్ లో పెట్టి వెళ్ళాడు నిజంగా. నాకు సంబంధం లేదు రే. నాకెందుకు తేడా కొడుతుంది. కొన్ని ఉల్లిపాయలు వేసుకో. వైట్ ఉంది నాకు వైట్ ఇస్తాం నీకు బ్లాక్ ఇస్తాం. అందుకే ఆపోజిట్ గా పెళ్లి చేసుకున్నాం. మొత్తం పోదుగా టేస్ట్. స్లైట్ గా మాడింది పర్లేదులే. ఇది వాండర్లీ నాకు తెలిసి కావాలని హైలో పెట్టేసారు. చీటింగ్. అన్నయ్య కథమని పెడదాం. అన్నీ కథమని పెట్టేసాను. ఇప్పుడు ఏది తిన్నాక మంచిది కదా. నెక్స్ట్ టొమాటోస్. వెరీ సింపుల్ వంట చేయడం. సింపుల్. కుకింగ్ ఎప్పుడు సింపుల్. కటింగ్ అవన్నీ రెడీ చేసుకోవడం ప్రాసెస్ కష్టం. సో నెక్స్ట్ ఇట్స్ సాల్ట్. చిటికెడు పసుపు. అదంతా తెలియవు మెజర్మెంట్స్, జస్ట్ అంచనాగా వేస్తున్నాను తగినంత. దట్ ఈస్ ద సింపుల్. ఐ మేక్ షూర్ కారం మాత్రం కొంచెం తక్కువ వేస్తా బికాస్ నేను ఎక్కువ తినము. వీ బోత్ డోంట్ ఈట్ లాట్ ఆఫ్ స్పైస్. దిస్ ఇస్ కొరియాండర్. నాకు ఈ స్మెల్ ఇష్టం యాక్చువల్లీ, సో ఐ పుట్ లిటిల్ మోర్ ఆఫ్ కొరియాండర్. I just realized I didn't put this ginger garlic paste. First only you have to pour, no? అసలు అన్నీ కదా గుర్తుకోలేదు.
సో అన్నయ్య కూడా వేయాలి అందులో. వేయాలి మరి ఆనియన్ వేసాక. అన్నయ్య అలా వదిలేసి వెళ్ళిపోయి ఇది కూడా మాడుతుంది. బాబు వేర్ ఆర్ యూ? యువర్ ఆనియన్స్ ఆర్ లైక్ ఇన్ మై కలర్. ఆనియన్స్ నల్లగా అయ్యే వరకు చేయమంది, ఇదేమో నల్లగా అవ్వదు. నల్లగా కాదు, బ్రౌనిష్ కలర్ రావాలి. అంటే మర్చిపోయి నాకు వీడియోలో జీలకర్ర వేయమని మర్చిపోయి. వీడియోలు చూసి చేయకూడదు. వీడియో మా అమ్మదే నాకు పంపించింది. ఆహా, ఇప్పుడే అమ్మ రాజులా పెంచారు వీడియోలు చూపించాను. అంటే ఆవిడ చేసేటప్పుడు ఎలా చేస్తుందని తెలిసింది. నాకు ఒక కారం ఒకటి తగ్గిస్తాను మా అమ్మకి నాకు. ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తే ఆనియన్స్ ఫాస్ట్ గా వేగుతాయి. ఇది చిక్క. సో అలాంటివి ఏమైనా ఉన్నాయి చెప్పొచ్చు కదా వ్యూవర్స్ కోసం. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి. నేను ఇంకో చిట్కా చెప్తా. ఎస్ ప్లీజ్. ఇలా వీడియోలు తీసినప్పుడల్లా స్టేటస్ పెడుతుంది కదా, నెక్స్ట్ డే టైట్ అయిపోతుంది. అయితే అది ఎక్కువ అవ్వకుండా మా ఆవిడ ఇంకో చిట్కా వాడుతుంది. ట్రై ఫోకస్ ఆన్ దిస్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఇట్స్ కాల్డ్ దోపం. దిష్టి పోవడానికా? ఓకే. ఇంటి చుట్టూరు ఎన్ని రూమ్లు ఉన్నాయి అన్ని రూమ్లు 4 పక్కల దూపం వేయాలి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చెప్పు ఫస్ట్, అందరికి ఉపయోగపడతాయి. దూపం అంటే ఏమేసి వేయాలి అందులో? చెప్పు. దూపం అంటే ఏమేసి వేయాలి అందులో? ఏం కాదు, నిప్పు వస్తుంది. అదే ఏమంటారు, లవంగాలు, ఆ బిర్యానీ ఆకు, ఇంకోటి ఏంటి చెక్క, దాల్చిన చెక్క వేసి. అది కామెడీ అనుకుంటారు కానీ అందరూ దూపాలు ఫుల్ తిప్పండి, కొన్ని గొడవలు తగ్గుతాయి, డబ్బులు వస్తాయి. బికాస్ మేబీ అంటే లైక్ ఈవిల్ అయి ఉంటది కదా, అందరికి ఉంటుంది. ఎవ్రీవన్ నోస్ దట్, ఎవ్రీవన్ బిలీవ్స్. సో ఆ నెగటివ్ ఎనర్జీ ఏమైనా ఇంట్లో ఉంటే, మనలో ఉంటే మేబీ పోతుంది. అట్లీస్ట్ అది అలా చేసినప్పుడు మనకి మంచిగా అనిపిస్తే వై నాట్, మేబీ జస్ట్ గివ్ ఇట్ ట్రై. We have to fight. If you have lot of disturbances in your family, just తిప్పండి అంతే. తిప్పడమే, వదిలి తిప్పకపోతే నేను తిప్పేస్తా ఉంటాను. ఉదయం కర్రీ ఎలా అవుతుంది తెలుసా? నల్ల అవుతుంది కదా, నల్లగా బొగ్గులాగా చూడు. No, it's fine. అదేమంటారు, యాక్చువల్ న్యాచురల్ కలర్. పొల్లల మీద వండుతారు చూడు, అలా వస్తుంది. లేదు కొంచెం మాడింది కలర్ అలాగే ఉండాలి. చూడు ఎలా ఉందో. స్టిల్ ఇన్ ద స్టార్టింగ్ ఓన్లీ. నాకంత స్లోరా, మన సబ్బు స్లో కాదు, వంట స్లో. సో ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పొచ్చుగా వ్యూవర్స్ కోసం. లాస్ట్ టైం క్వశ్చన్, వాట్ క్వశ్చన్? లైక్ వెన్ యూ మెట్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, ఇప్పుడు అందులో కాదు, ఇప్పుడు అందులో అన్ని ఉప్పు తర్వాత ఏమేలో తెలియదు, మర్చిపోయాడు. అంటే చాలా సార్లు కలిసి ఉండొచ్చు, బట్ వెన్ యూ గెట్ దట్ స్పార్క్ మూమెంట్ ఉంటది కదా, గుండెల్లో గంట మోగడం లైక్ దట్. ఆ గంట మోగినప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా అని. కష్టంలే. నువ్వు బ్లాక్, పింక్, రెడ్, ఎల్లో అవన్నీ కాకుండా వైట్ వేసుకుంది. కరెక్ట్. రాంగ్ అని నువ్వు చెప్పాను. మరి నేను నీకు స్పార్క్ వచ్చినప్పుడు నేను ఏం వేసుకున్నానా తెలియదు కదా, ఏదో వైట్ డ్రెస్ అంటే మనకు కూడా తెలియదు. అప్పుడు వచ్చింది నాకు స్పార్క్ అంటే. నాకు స్పార్క్ ఏం రాలేదు, బికాస్ హీ గాట్ ద స్పార్క్, ఐ ఏమ్ ఇంటూ ఇట్, ఐ డిడ్ంట్ గెట్ ఇట్. ఇది చూడరా, తెలివే రాల్సింది ఇది. అంతే కూడా అన్ని కష్టమే. యూట్యూబ్ ఛానల్ పేరేంటి? ప్రత్యూష డైరీస్. ఎవరు మాట్లాడాలి? ఓకే. పాయింట్ ఏంటంటే, యూ గివ్ సమ్ రిలేషన్షిప్ అడ్వైస్ టు ద యంగర్ జనరేషన్ లైక్ యువర్ బ్రదర్, లైక్ మీ. సమ్ రిలేషన్షిప్ అడ్వైస్. ఎవరైతే హరీలో రష్ లో ఉంటారో, వాళ్ళు పెళ్ళైన వాళ్ళు, వాళ్ళు చూస్ చేసుకోబోతున్న వాళ్ళు, సమ్ అడ్వైస్. అంటే అడ్వైస్ ఇచ్చాను. హరి అని ఏముండదు, టైం వచ్చినప్పుడు జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. దానికి దేనికి మనం కంగారు పడిపోకూడదు. ఆ కంగారు కూడా దేవుడు క్రియేట్ చేసింది అవుతుంటది. బట్ ఏంటంటే నేను చెప్పేది, ఎప్పుడు చేసుకున్నా, 23 సంవత్సరాలు చేసుకున్నా, 35 ఏళ్ళు చేసుకున్నా కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, మన ఇష్టాలు చంపుకుని వాళ్ళకి నచ్చినట్టు మారాలా, వాళ్ళ ఇష్టాలు చంపుకుని మనకు నచ్చినట్టు మారాలా. అంటే ముందు మనం ఎన్ని ఫ్రెండ్స్ తో తిరగడం ఇష్టం, అన్ని తిరగడం ఇష్టం అయినా కొన్ని ఆపుకుని ఆ టైం ఇక్కడ కేటాయించి ఇగో ఇలాంటివన్నీ చేయాలి. ఇలాంటివన్నీ చేస్తే, ఎందుకంటే జీవితంలో ఏమొచ్చినా మనతో ఉండేది ఇల్లు. వాళ్ళు ఇది ఉన్నంతసేపు ఉంటారు, పట్టుకుపోతారు. అంటే కొంతమంది ఉంటారు
బట్ అందరినీ కాదు, బట్ ఎనీ పర్సనల్ నీడ్ వచ్చింది అనుకో, వాళ్ళు రారు కదా. పర్సనల్ నీడ్ వచ్చినప్పుడు ఈవెన్ అమ్మ, చెల్లి, అక్క వాళ్ళు కూడా రారు, పెళ్ళమే వస్తుంది కాబట్టి గివ్ రెస్పెక్ట్ టు ద వైఫ్. ఇంకొకటి మెయిన్ ఏంటంటే అందరిని వదులుకుని మన దగ్గర వస్తుంది కాబట్టి ఎంతో కొంత ప్రేమగా చూసుకోవాలి. సరే, ఎక్కువ టైము వంటగదిలో పాపం మా మేడైనా కూడా 6 ఇళ్లలో పనిచేస్తుందంట కుక్. సో ఆ అమ్మాయి ఆవిడైనా సరే నిజంగా గ్రేట్. ఈ ఎండాకాలం, ఎస్పెషల్లీ ఎండాకాలంలో, సమ్మర్ లో వీడియో చేయడం వల్ల ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇస్ ఆంటీ బికాస్ షీ గాట్ రెస్ట్ టుడే. సండే ఫండే ఆవిడకి. రెస్ట్ అయినా కూడా నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ వీళ్ళందరూ, వీళ్ళ మమ్మీ గాని, హౌస్ వైఫ్ ఎస్పెషల్లీ, అంటే మేడం అంటే అప్పుడప్పుడు చేస్తారు అనుకో, బట్ అది కూడా తప్పే. తర్వాత ఇప్పుడు అర్థమైందా ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో వండగదు. నువ్వు అంత చేయకు, నువ్వు కూడా. అంటే నాకు 2 ముక్కలు ఇష్టం వస్తాయి. అరే నేను పసుపు కుంకుమ వేయాలరా? సారీ, పసుపు కారం, 2 అటుపళ్ళు, ఎక్కువ భక్తి ఎక్కువ ఉంటారు మనకి, అందుకే పసుపు కుంకుమ అన్నారు. పసుపు కుంకుమ చిటికెడంత పసుపు. వీడియో తీసేటప్పుడు మర్చిపోయాను, ఇప్పుడే టమాటా వేసాను. టమాటా వేస్తే ఎక్కువ గ్రేవీ వస్తుందని టమాటా వేయమన్నారు. ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే లాస్ట్ లో నీళ్లు పోసేయమన్నారు. ఓకే, ఇంకేం చెప్పలేదా? ఎక్కువ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నవాడు అయితే నీళ్లు పోయాలి. ఇలాంటివన్నీ మార్కులు కొట్టేయడానికి వీడియో చూసి మనం తాగిస్తాం, వాళ్ళు తెస్తారు అంతే తేడా. తాగాలంటే తేవాలి కదా. సో తెచ్చిన వాళ్ళు గ్రేట్. పాయింట్ టు బి నోటెడ్. తాగాలంటే తేవాలి కదా. స్టోలో ఉన్నాడు నేను కూడా. నేనంటే ఎందుకు ఇష్టం అంటే ఈరోజు వంట చేస్తున్నాడు కాబట్టి. ఎందుకు ఇష్టం అంటే ద్వేషించడానికి రీజన్స్ ఉంటాయి కానీ ప్రేమించడానికి రీజన్స్ ఉంటాయి. నో రీజన్స్ టు లవ్ సమ్వన్. యు లైక్ సమ్వన్. ఈ డైలాగ్ అన్ని ఎప్పుడల్లా తిట్టినప్పుడు అనిపిస్తుంది, అవి చూస్తుంది బెటర్ లైఫ్ లో అని అంటది. అప్పుడు ఇవన్నీ ఏమైపోతాయా అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అని తెచ్చి చూపియాలి నువ్వు. ఆ వీడియో ఎత్తుకునే వీడియో పోల్ గిరా పగిలిపోద్ది, పోలు కోపంలో వదిలేలాంటి తెలుసా? ఆర్యలో కాజల్ ఆర్యతో సినిమా చూడలేదండి నేను. ప్రభావం లాగా పోల్ పడిపోద్ది లేకపోతే ఎలా కిసిరేస్తుంది. ఫిషెస్. వెయిట్ ఏ ఫిష్? అసలు అది ఏంటది? వాట్ ఇస్ అసలు ఏంటది? ఫ్రై లేదు, గ్రేవీ క్యారెట్ ఫ్రై లేకపోతే చికెన్ ఉల్లిపాయ ముక్క కూర రాదు. క్యారెట్ ఫ్రై లో ఉందండి ఇది. టేస్ట్ ముఖ్యం, ఎలా చేసామన్నది కాదు. ఎందుకు ఇది ఏ ఫిష్? ఇది కొరమీన్ ఫిష్. కొరమీన్ ఇంగ్లీష్ లో ఏమంటారు? ఐ నో. మెయిల్ కొర్రు. ఎస్, మెయిల్ కొర్రు. We created that. ఎంత ఇస్తారా? 2 kgs బ్రో. ఎందుకు? నేను అప్పటికి వదిన 1 kg వీడియో కోసం మొత్తం 1 kg వెళ్ళాలి కదా. ఎస్, సరిపోదేమో. ఇంకో కేజీ తెద్దాం. సో ఫ్రై చేసుకోవచ్చు కదా. స్టవ్ మీద కూరలు వదిలేసి లోపల పడుకున్నారు. మాడిపోద్ది, పక్క అది మాడిపోద్ది, ఇది మాడిపోద్ది. 1 minute. ఏం చేస్తున్నారమ్మా మీరు? ఒకసారి స్టవ్ మీద కూరలు గుర్తున్నాయా మీకు? ఏసీ వేసుకొని పడుకున్నారు, కూరలు మాడిపోతున్నాయి. అక్కడ అన్ని కూర సగం అయిపోయింది. వదింది జస్ట్ కొంచెం అంటే అయిపోద్ది. ఏ కాలుతుంది. క్లాత్ పట్టుకోమ్మా. ఒకసారి చూపించు అది ఎలా ఉందో. బాగా ఉందా? మాడిందా? మాడింది, అయిపోయింది. క్యారెట్ ఫ్రై ఏసీ వేసి పడుకున్నారు అంతే. నెక్స్ట్ ఏం వేయాలో చూసుకుంటున్నారు. అంతేగాని ఇక్కడ కూర వేద్దాం చూడట్లేదు. చికెన్ వేస్తున్నాను రా.
వెయిట్ తర్వాత చికెన్ వేయాలి. ఓకే నెక్స్ట్ చికెన్. అసలు సాల్ట్ వేసావా దేంట్లో? నైస్. కర్రీలో? వేయలే. కర్రీలోనా? వేసా. వేసావా? ఎప్పుడు వేసా? చిటికుడు ఉప్పు వేసా. చిటికెడు కాదు, ఎక్కువ వేయాలి. అంటే మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసా కానీ ఇంకొంచెం వేయి. చికెన్ వేయగానే కొంచెం లుక్ వచ్చింది. వీడియోలో కనిపిస్తుంది, అక్కడికన్నా ఇదే బాగుంది. నీకు కుళ్ళురా, కుళ్ళు నాది బాగా వచ్చేద్దని కుళ్ళు. ఒరే ఉప్పు తక్కువ అయితే తర్వాత వేసుకుందాం. చాలు. ఎన్ని వేసినా నాకు మంచి ఆకలి వేస్తుంది, బాగా తినాలి ఫస్ట్. సరే యా. చికెన్ వేసాక నీళ్లు పోయమన్నారు, కూలింగ్ నీళ్లు పో. కాదు ఫ్రిడ్జ్ లో వాటర్ వేస్తున్నా అండి అది తాగడానికి. ఓకే ఐ విల్ బ్రింగ్ ద గ్లాస్. చెన్నైగా పాటలు పెట్టచ్చు కదరా. వద్దు. వాయిస్ వినిపించదు. నువ్వు పాడు. ఇప్పుడు మా కోసం ఒక పాట పాడాలి. నీకోసం అంటే నా కోసం. వదిన కోసం పాడు. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడు. పర్ఫెక్ట్ సింక్ లో పాడమ్మా పాట. మరి ఆ లాటరీ ఎవరమ్మా? మంచి రోజు వస్తున్నది ఈ రోజు కాదు. నీకు రోజు మంచి రోజులేగా వదిన వచ్చినప్పటి నుంచి. షీఈ్ ఆల్సో హ్యావింగ్ ఆల్ ద గుడ్ డేస్, నాట్ ఓన్లీ మీయా. ఇప్పుడు వదిన గురించి టాపిక్ కాబట్టి వదిన రాధిక హ్యాపీయే కదా రాధిక? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ వదిన అడుగుతున్నావా? నిజంగానే క్వశ్చన్ అన్నాడు. నీ పట్టు పోయింది రాధిక. వాటర్ ఎంత వేయాలి? అంతా ఎంత ఉండవు మన దాంట్లో. ఎంత పడ్డా? తగినంత. ఏది తెలియపోతే తగినంత. యూట్యూబ్ టంబ్లైన్ అదే. ఈసారి ఎవరన్నా మీ ఆవిడ మీరు ఎంత ఇష్టపడుతున్నారంటే తగినంత. నైస్ డైలాగా. ఎలా వస్తే బ్రో అలా నీకు? నా సముద్రం అంతా ఆకాశం అంతా ఈ బోర్ కొట్టింది. తగినంత. తగినంత. నైస్. రెడీ. చికెన్ మామూలుగా లేదు ఇక్కడ. ఏది? చూసావా? ఇందాక క్యారెట్ ఫ్రైలో అనేది ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రైలో ఉందండి. ఏంటిది ఇలా ఊపుతున్నారు? అలా ఊపితే బాగుతుంది. నేను ఊపుతున్నాడు అలా అంతే ఇంకా కాపీ అంటుకుంది. అట్లా ఫిష్ ఊపుతారు. ఎందుకంటే ఫిష్ కలిపితే బ్రేక్ అయ్యిద్దని. చికెన్ చెయ్యొచ్చు దాంతో. చికెన్ కూడా యాక్చువల్లీ చికెన్ కాదు కదా, కాలీఫ్లవర్ కదా. సో అది హెల్పింగ్ అంటే. డోంట్ స్పాయిల్. హెల్పింగ్ లేదు, మొక్కలు ఏర్పడేస్తుంది. ఎందుకు అని డౌట్ ఏంటో తెలుసా? ఎందుకు మీ అన్నయ్య కూర సక్సెస్ అయ్యేలా ఉంది, నా కూర పోయేలా ఉంది అని అంటుంది. లేదు ఏం కాదు. అంటే కొంచెం వెరైటీ కాదు, రకంగా బానే ఉంది. అది కూడా నాదేమీ సేఫ్. నా రెస్టారెంట్ లో చెఫ్ అంటుండ్రు. నేను ఎలా చేసినా డబ్బులు కట్టాలి కాబట్టి తినాలి. స్మెల్ చూస్తావా? అయిపోయిందా? కాలీఫ్లవర్ అంత ఒరిజినల్ గా చికెన్ లా కనబడుతుంటే కాలీఫ్లవర్ అంటే మరి లేదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత బాగా వచ్చినట్టుంది కదా. ఎలా ఉందో చూడాలి కానీ టేస్ట్ చూడాలి. ఉడికిందా లేదా ఎన్ని. మొత్తం ఇందాడ మీరు అక్కడ ఉన్నప్పుడు కొరియాండర్ పౌడర్ వేసా, ఇంకా చికెన్ మసాలా పౌడర్. యాక్చువల్లీ అన్ని ఫస్ట్ కదా వేయాలి. ఫస్ట్ టైం కాదు, లాస్ట్ లోనే వేస్తారు. కానీ నేను మళ్ళీ వీడియో చూసుకుని వచ్చి మళ్ళీ అన్ని ఒకసారి వేసా. అప్పుడు ఈ కలర్ వచ్చేసింది. అండ్ ఆల్సో స్మెల్ వచ్చింది. ఎప్పుడైతే మసాలా పౌడర్ వేసామో స్మెల్ వచ్చింది. బా వస్తేనే చెయ్యి ఇష్టాలు. నిజంగా స్మెల్ వస్తుంది కదా, బాగుంది. కలర్ చేంజ్ అయింది. వదింది స్మెల్ రాలేదు ఏంటో మరి, మనం మిస్ అయిందేమో. టేస్టే మిస్ అయింది అనుకో. ఓకే కొత్తిమీర ఇచ్చేస్తే అయిపోయింది నా పని. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఏంట్రా ఎంతసేపు చేస్తారా ఆయన? ఇంకా ఉడకాలిగా. ఉడికించుకో. ఇంకో ఫిష్ ఫ్రై. కొత్తిమీర వేస్తున్నాను, మామూలుగా ఉండకూడదు. కొత్తిమీర అలా వేసేకూడదు, చాప్ చేయాలి. చాపా? ఎస్, మిస్టేక్ అంటారు, స్పెల్లింగ్ మిస్టేక్. మిగిలిపోయింది అండి నా కూరలో వేసేకు. ఓం భద్రం. టేస్ట్ బాగా రావాలమ్మా దేవుడా, లేకపోతే పొరుగు పోద్ది. తేజ తేజా ఇట్రాక్ సార్. ఇప్పుడు మనకి పెద్ద చేతి ఆడేమో.
లేదు నేను తింటాను జెన్యూన్ గా వీ హావ్ టు టెల్ ఎస్ వెరీ జెన్యూన్. ఎస్ ఉప్పు కలిసి అవుతుందని నేను పందెం కడతావా? చేస్తావేంటి? వేద్దాం అనుకుంటున్నాడు. వద్దురా బాబు, ఈ వీడియో గురించి చూసుకుంటే ముందు నువ్వు ఇంకో 4 దూపాలు కొనుక్కోవాలి. కాదు, 1000 రూపాయలు కూర పోద్ది. ఈ ఫోన్ ఎవరిది? ఈ ఫోన్ ఎవరిదియా అనే? ఈ ఫోన్ అంటే ఎవరిది? తేజ శాస్త్రి చూడలేదు కదా ఇప్పటి వరకు. సో వదిన అన్నయ్యకి మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చింది. అన్నయ్య ఇచ్చాడు అడుగు. అన్నయ్య మనసు ఇచ్చాను. విశాలం ఎంతో నీదే కదా. ఇంకా వస్తువు ఏంటి? వస్తువా? వస్తువా? మనసు ఏమన్నా వస్తువు ఇవ్వడానికి అంటున్నాడు. ఇంక వస్తువు ఒకటి నీది అర్థం కాదు అక్కడ వీడియోలో. అర్థం కావట్లేదు. వస్తువా? వస్తువా అంటే అంటే మేడం కూడా చాలా మనసు ఇచ్చారు కదా. మనసిచ్చి వస్తువు కూడా ఇచ్చా కదా. అది నువ్వు వస్తువు మనసు ఒకటి ఇచ్చావు. ఎంత బాగా అర్థమైందండి లిల్లీ నీకు. దిస్ ఈజ్ లిల్లీ. రాదుగా, నీ కూర అయిపోయింది, నా కూర అయిపోయింది. ఓరా వన్ ఫైనల్ లుక్. ఓకే, గ్రేవీ, జ్యూసీ గ్రేవీ, వెరీ యమ్మీ యమ్మీ కర్రీ అంటే అదే అంటారు. ఏమన్నా ఏ వీడియో చూసారే కుక్ చేయడానికి అందులో ఎలా మాట్లాడారు? వీడియోలో యాసలు యమ్మీ యమ్మీగా ఉంది అంటారు. అక్కడ ఏముండదు అక్కడ. ఈ అల్లి వదిలి వీడియో కట్ చేయాలి. హో హో ఏదో వాటర్ వేస్తాం, కొంచెం సాల్టీగా ఉంది, కొంచెం వాటర్ వేసి ఉడితే వాటర్ వేసి మొత్తం. మరి ఇట్స్ నైస్, ఇట్స్ వెరీ నైస్. అంటే చికెన్ నార్త్ సైడ్ కి బటర్ చికెన్ అలా ఉంటాయి కదా, అలా ఉంది. యాక్చువల్ గా మనం చిన్నప్పటి నుంచి నార్త్ సైడ్ లో పుట్టి పెరిగి అన్ని అని అనుకున్నాను కానీ ఇక్కడే ఉన్నాను. అందుకే కర్రీ అయినా అలా చేసావు. ఇంకా ఇదే పుట్టేసాను పెరిగేసాను అంటున్నాడు. ఎక్కడ పుట్టాడా? ఒక 2 నెలలు చదువుకున్నాను పూణేలో. ఎక్కడ? పూణేనా? మనం అదే చదువుకు అంత దూరానికి వచ్చాను. ఓకే, కుకింగ్ తో డన్. ఒక 2 minutes లో అది ఫినిష్ అయిపోయిన తర్వాత టేస్ట్ చేసి వెళ్తాను. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ యువర్ టుడే కుకింగ్? ఫస్ట్ టైం కుకింగ్ ఎవరైనా లేదు, ఎట్లా అనిపిస్తుంది? అంటే కొంచెం నిజానికి చెప్పాలంటే వీడియో తీస్తున్నారని అడ్వెంచర్ ఉంది కానీ 45 నిమిషాల నుంచుని ఇక్కడ చేయడం అంటే చాలా కష్టం. అది మెయిన్ సమ్మర్ వల్ల. So do you understand like every week how I cook for you? Okay. So what happened for this? తెలుగు మాట్లాడు. ఈ వీడియో అర్థమైంది ఏంటంటే సమ్ టైమ్స్ నేను కూడా వండి పెట్టాలా, అలానే వండి పెట్టి నీకు అలాగే మా వాళ్ళకి ఏదో ఒకటి బాగోపోయినా అప్రిషియేట్ చేయాలి. బాగాలేదు, టేస్ట్ బాగాలేదు ఉంది అని చెప్పకూడదు. ఫస్ట్ ముందు పెట్టుకోగానే సాల్ట్ ఎక్కువ లేకపోతే కారం దట్ దిస్ అండ్ ఆల్ విల్ టెల్. ఇక్కడ ఇప్పుడు మనం టార్చర్ పెడదాం తిన్నప్పుడు. బట్ జెన్యూన్ ఉండాలి కదా, అందుకే అలా చెప్తాను. ఫస్ట్ బాగుంది అని ముందు తినేసి స్లోగా చెప్పాలి, ఇది ఎక్కువైనా తక్కువైంది ఇలా వేస్తే బాగుంటది. మళ్ళీ కొత్తగా ట్రై చేయాలి వండాలి. నేను నిజాయితీగా ఉంటున్నానంటే కదా రాధిక చేసుకున్నాను. నువ్వు నిజంగానే టూ మచ్ నిజాయితీ ఇస్ ఆల్సో కష్టం. నోట్ దిస్ పాయింట్. అది వేరే చోట వాడదాం. ఏమంటావు? నువ్వు ఏదంటే అదే అంట. అదిగో ఏమవుతులే అంట వచ్చింది దారిలోకి. దిస్ ఈస్ అన్నయ్యాస్ కర్రీ. బట్ రెండు ఒక కలర్ లోకి వస్తాయంటే అయ్యేసరికి మామూలుగా ఉంటుంది మరి. ఫస్ట్ నువ్వు ఫిష్ తిను. వీడియో కోసం కాకపోయినా అదే బాగా వేసాడుగా. మీ మాటలు వస్తున్నావు. ఫస్ట్ నేను చికెన్ టేస్ట్ చేస్తున్నా అండ్ తను ఫిష్ టేస్ట్ చేస్తున్నా.
చెప్పాలి నీకు ఎక్స్ప్రెషన్ లేదేంటి ఫిష్ తిన్న తర్వాత బాగుందని చెప్తే నీకు బాగుంటది అది పద్ధతి కాదు అది చెప్పు బాగుంది సాల్ట్ జెన్యూన్ గా ఎలా చెప్తున్నావు Genuine గా బాగుంది ఇంకా అదే నాకు నచ్చుతుంది ఎందుకంటే తీయగా ఉంది కర్రీ బాగా కారం తినే వాళ్ళకి నచ్చదు నాకు నచ్చుద్ది తీయగా ఉంది అందులో ఇంగ్రీడియంట్స్ ఏమైనా మిస్ అయ్యాయా లేకపోతే అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అదే చెప్పేది బాగా ఎక్కువ కారం తినేవాడికి యావరేజ్గా ఉంటుంది కానీ So, కొంచెం- వాడికి నచ్చుతుంది ఇప్పుడు నేను క్లోజ్ బెట్ ఫ్రీ క్లోజ్ న్యాచురల్గా చెప్పాలి మాటలు లేవా? థ్యాంక్ యూ బాగుందా బాగుంది నిజంగా ఎక్స్ట్రీమ్లీ నైస్ యాక్చువల్లీ అంటే కొంచెం రెగ్యులర్ మనం చేసేలాగా రాలా ఏదేదో వేస్తాడు కదా దానివల్ల ఊడేవా దానివల్ల బాగా వచ్చింది అంటున్నా. నిజంగా రెస్టారెంట్ చికెన్ లాగా వచ్చింది ఇట్స్ లైక్ నాట్ సెట్ లుక్ ఎలా ఉందో అలానే ఉంది కుక్ అయింది బాగా స్పైస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇట్స్ నైస్ టేస్ట్ ఇలా చెప్పాలి రివ్యూ అంటే బాగుంది. బాగుంది బాగుందంటే నేను చెప్పాగా కారం తక్కువ ఉన్న వాళ్ళు బాగుంటుందని నువ్వు టేస్ట్ చేయరా నువ్వు చెప్పు చేస్తా. నేను టేస్ట్ చెప్పు ప్లేట్ రెండే వేసుకొని ఫస్ట్ ఫిష్ కరెక్ట్గా చెప్పు నేనే ఇప్పుడు అన్నయ్య బాగాలేదన్నా అన్నయ్య ఏం ఫీల్ అవుట్ తెలుసు కదా నీకు ఎలా చెప్పినా నన్ను ఏమంటారుగా ఏమను ఏమంటా మనం తర్వాత చూసుకుంటాం. ఆడు ఇందాక చెప్పాడు నీకు బాగుందని చెప్తాను నాకేంటి అని నాకు ఏమైనా ఇప్పిస్తాను అది చెప్తాను. పీస్ వేసుకోరా పీస్ బేసిక్ గా ఆడికి చాలా ఇష్టం ఉండదు అవునా కాబట్టి చికెన్ నచ్చుతుంది చికెన్ అయితే బాగా వచ్చింది నిజంగా చేప నచ్చలేదు కానీ ఈ కర్రీ నచ్చింది. బాగుందా అమ్మా అయ్యే చెప్పిన నిజంగా కొంచెం స్పైస్ తక్కువైంది. ఇంకొంచెం వేయచ్చంట కొంచెం స్పైస్ ఉంటే అదే నాకైతే నచ్చింది నేను చెప్తున్నాను కదా నాకు బాగా నచ్చింది ఎందుకంటే నాకు ఇదే ఇంతే స్పైస్ ట్రై దిస్ ట్రై చికెన్ ఇందులో కొంచెం స్పైస్ నాకు తక్కువైంది. ఓకే ఫైన్ నైట్ కొంచెం వేద్దాంలే కాదు ఆంటీ నన్ను నువ్వు ఎక్కువ అనేసి ఏంటి? ఆయిల్ అయినా కాదురా మామూలుగా ఉండదు నువ్వు అది ఇది మిక్స్ చేసుకుంది అనుకో బాగా రాదు అక్కడ కలుపుకో చికెనే బాగుందిరా ఐ డోంట్ హియర్ యూ పీస్ పెట్టుకో పీస్ ఓవర్ యాక్షన్ బీభత్సం ఎత్తుకు టుడే నిజంగానే బాగుంది నేను చేశానా లేకపోతే వీడియో మధ్యలో ఆంటీ వచ్చేసారా నాకు లేదు అన్నీ అటు ఇటు తిరిగినప్పుడు నేను వేసా కొన్ని అన్ని వేసా ఇది ఎలా చెప్తుంది రారే బాగా వచ్చింది బాగుంది కదా బాగుంది అదే నేను అన్నా చాలా బాగా వచ్చింది గుడ్ బాగుంది ఇందులో కొంచెం స్పైస్ అది బాగుంది క్రెడిట్ అంటే ఈరోజు అన్నారు మన విన్నర్ గోస్ట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే లైక్ ఓవరాల్ గా అయితే చికెన్ విన్ అయిందని చెప్పొచ్చు లైక్ హీ డిడ్ రియలీ నైస్ అని ఏదో వేసాడో ఏదో అయింది మొత్తం బాగా వచ్చింది ఇట్ కేమ్ అవుట్ వెల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ మనం చెయ్యం చేస్తలాగా ఉంటది చేయాలండి సో నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం ఎవ్రీ సండే యూ హ్యావ్ టు కుక్ దిస్ ఈస్ అ రూల్ యూ హ్యావ్ టు కుక్ సంథింగ్ ఎవ్రీ సండే ఎనీవేస్ ఎవ్రీ సండే అంట చూడరా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విల్ ట్రై టు బి రెగ్యులర్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు ప్రత్యూష డైరీస్ మనం కొత్త విషయాలు చేద్దాం యా బై గైస్ బాయ్